నేను మీ మాటకారి జ్యోతిని. మనం ఇక్కడ వచ్చాం జవాబు టీవీ స్టూడియోకి. మనతో పాటు ఒక డిజబిలిటీకి ఉద్యోగాలకు సంబంధించిన అభి భయ్య గారు మన స్టూడియోకి రావడం జరిగింది. తన జీవితంలో తనకు ఎన్ని కష్టాలు ఎన్నో ఒడుదుడుకులు తిని ఈ స్థాయికి ఒక ప్రభుత్వ తెలంగాణ వికలాంగుల ఉద్యోగాలకు ఆయన అధ్యక్ష వహిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ద్వారా ఎంతమంది ఉపయోగాలు పొందారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఎంతమంది పరిష్కరించారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అడిగి తెలుసుకుందాం. మన తోటి వికలాంగుల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ సార్కి ఉన్న అనుభవాలు మనకు చెప్పాలని. సార్ వెల్కమ్ బ్యాక్. నమస్కారం అండి. ముందుగా జవాబు టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను డిగ్రీ నిజాం కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఆన్పార్ ఎస్సీ ఎస్టీ మాకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మరి ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వంతో పోరాడి ఆ రోజు 2001లో మేము బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయడం కోసం జీవో తేవడం జరిగింది. అదే జీవో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ దాదాపు ఉభయ రాష్ట్రాల్లో కలిపేసి తెలంగాణ అటు ఏపీలో కలిపేసి 20,000 పోస్టుల వరకు నింపబడాయి. అది జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చే విషయం. నిరుద్యోగులు ఉన్నప్పుడు ఒక అనుకున్నాం, ఉద్యోగులకి వెళ్ళి వాళ్ళు చాలా ల్యాబ్స్ ఉంటారు, వాళ్ళకి చాలా సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళకి అనుకున్నాం. కానీ ఒకసారి నేను ఉద్యోగి అయిన తర్వాత అక్కడ ఎంత వివక్ష ఉంటుంది అనేది నేను కళాలు చూశాను. చూసిన తర్వాత వాళ్ళకు అసలు ఫెసిలిటీస్ ఏమి ఉంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి అండదానాలు ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకు దొరుకుతున్నాయి, దాని మీద స్టడీ చేసిన తర్వాత అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. అప్పుడు మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ముకునర్సయ్య గారితో మాట్లాడి మరి 2003లో మేము అసోసియేషన్ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత అప్పటికి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ప్రమోషన్ కోసం పోరాటం జరుగుతుంది. వాళ్ళతో పాటుగా మాకు కూడా ప్రమోషన్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మేము కూడా అట్రాక్టివ్ వర్గం, మేము కూడా పై స్థాయికి రావాలంటే మాకు కొంత ఫెసిలిటీ అవసరం, గవర్నమెంట్ ఒక ప్రోద్బలం అవసరం, కొన్ని రైట్స్ మాకు కావాలని చెప్పేసి మేము కొట్లాడితే 2011లో మరి గవర్నమెంట్ జియో ఎంఎస్ నెంబర్ ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి 42 జియో ఇచ్చారు. జియో అయితే ఇచ్చారు కానీ అమలు పరచడంలో చాలా కష్టమైంది. మళ్ళీ అప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళేసి దాన్ని ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఆఫీసులకు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కొన్ని సిచ్యువేషన్ కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. అని డిజబిలిటీ వాళ్ళకి చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే ఇప్పుడు మా ముందే చెప్పాను, మాది పూరెస్ట్ అమౌంట్ వీకర్ సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మా గురించి సమాజంలో అవగాహన తప్ప అధికారులకు కూడా అవగాహన లేనింది. మాకు ఈ ఫెసిలిటీస్ ఉన్న సంగతి వాళ్ళు తెలియదు. ఈ 42 జీవో వచ్చినప్పుడు జీవో అయితే తెచ్చాము, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ వెళ్ళేసి మేము అక్కడ ఉన్న హెచ్ఓడిస్కి మేము అవేర్నెస్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేశాము. దాదాపు 90% అది ఇంప్లిమెంట్ అవుతుంది. చాలా మంది ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పుడు డిజబిలిటీ వాళ్ళకంటే ఇప్పుడు చేయలేని వాళ్ళు, కొంచెం కాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మాట రాని వాళ్ళు, చెవులు ఇంపియో కళ్ళు కంపియో, అలాంటి వాళ్ళకి ఎంతమందికి ఇప్పియగలిగారు? ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనకు 3% ఉంది మా ప్రమోషన్ రిజర్వేషన్. ఫస్ట్ 6th రోస్టర్ వచ్చేసి విజువల్లీ ఛాలెంజ్, సెకండ్ పాయింట్ వచ్చేసి 31 రోస్టర్ వచ్చేసి హీరింగ్ ఇంపైర్డ్, అదే విధంగా 56th రోస్టర్ వచ్చేసి ఆర్థోపెడిక్ వాళ్ళకు ఉంది. అయితే ఈ రోస్టర్ పోస్టులు ఫిల్అప్ చేస్తున్న క్రమంలో మన రోస్టర్ మీట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాలి. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మీకు అనుభవం ఉంటుంది కదా సార్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మాటలు రాని వాళ్ళకి అలాంటి వాళ్ళు మాటలు అర్థం చేసుకోవాలంటే కష్టమే. ఒకవేళ కళ్ళు కల్పించకుండా వాళ్ళకి ఇప్పుడు జాబ్ అటెండర్ వాళ్ళకి తోచిన వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ బట్టి జాబ్ ఇచ్చి ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ మీరు ఏ విధంగా సాల్వ్ చేశారు? అదే ఇప్పుడు మనకు 95 యాక్ట్ ప్రకారమైన ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉంది. మేము ప్రతి ఆఫీసులో అది బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కోసం కృషి చేస్తున్నాం, వాళ్ళకి అవగాహన తీసుకొస్తున్నాం. ఇప్పుడు బ్రైట్స్ ఉన్నారు అనుకోండి, లిఫ్ట్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ అందులో సైన్ లాంగ్వేజ్ ఉండేలా, బ్రెయిల్ లిప్ లో ఉండేలా. అదే డెఫ్ అండ్ డమ్ ఉంటే సైన్ లాంగ్వేజ్ కూడా కొంతవరకు మేము ఎలా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఎలా అసిస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లైండ్ ఉంది అనుకోండి, వాళ్ళకు ఎక్కువ కష్టమైన పని కాకుండా
వాళ్ళు చేయగలిగే పని ఇవ్వాలి. ఎందుకంటే మన యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. ఎవరైతే ఒక పోస్టుకు ఆ పోస్టు వర్క్ చేయలేరో పోస్టు తగ్గకుండా సేమ్ స్కేల్ ఇస్తూ వాళ్ళకు అనుకూలమైన వాతావరణం కల్పించి బ్యారెటరీ ఎన్విరాన్మెంట్ కల్పించి పనిచేసే చోట వాళ్ళ చేతనే పని తీసుకోవాలని ఉంది. దాని మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అది క్రిపుడ్ కానివ్వండి, మరి అదేవిధంగా బ్లైండ్ కానివ్వండి, డెఫ్ అండ్ డమ్ కానివ్వండి. అదే ఇప్పుడు అటెండెంట్ జాబ్ చేసే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అవి మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతారు? అది మా జవాబు టీవీలో పంచుకోవాలి. మా తోటి వికలాంగులు గిట్ట వాళ్ళు గ్రహించుకొని వాళ్ళ ఫీచర్లు వాళ్ళు ఇస్తారు కదా, అందులో ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు గిట్ట నేర్చుకుంటారు. మీ అమూల్యమైన సందేశాన్ని మా జవాబు టీవీలో పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. అదే ఇప్పుడు ఎవరైతే క్రిపుల్స్ ఉంటారో వాళ్ళు నడవలేరు, అటెండెంట్ పోస్ట్ అంటే తిరిగే పని కాకుండా ఒక ఆఫీసర్ దగ్గర ఉండేటట్టు బెల్ కొడితే వచ్చిన విజిటర్స్ పంపించేలాగా, ఒక బ్లైండ్ ఉన్నాడు విజువల్ ఛాలెంజ్ అలాంటి వాళ్ళకు కూడా ఆఫీసర్ దగ్గర లేకపోతే ఒక రిసెప్షన్ లాంటి దగ్గర డిఫరెంట్ అమ్మంటే వాళ్ళు తిరగలుగుతారు కాబట్టి వాళ్ళు చేసిన పనులు. అంటే ఎవరైతే ఏ పని ఒక అటెండర్ అయినా అటెండర్ పనిలో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు చేయగలిగే పనిలో పెట్టేటట్టు కృషి చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ఎంప్లాయీస్ విషయంలోకి వచ్చేస్తే మా అసోసియేషన్ ఏమేమి చేస్తుందో చెప్తాను. కమర్షియల్ రిజర్వేషన్ దాదాపు ఇంప్లిమెంట్ చేయించాము. రెవెన్యూ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్లో 99% డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేశాం. చాలా మందికి తహసీల్దార్లు అయ్యారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యారు. అన్ని ఒక ఇది విజయవంతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంత రాజకీయంగా వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ రిజర్వేషన్ రాస్తుంది. అలాంటి వాళ్ళు 30 years పోరాడి తీసుకొచ్చిన ప్రమోషన్ రిజర్వేషన్ మేము 3 years లో ఒక 3 సంవత్సరాలని మేము కొట్లాడి గవర్నమెంట్ తో సాధించుకున్నాము. అది మా అసోసియేషన్ దాంతోనే చెప్పాలి. అదేవిధంగా మీరు ఆ 42 జీవోలు చూడవచ్చు. మా అసోసియేషన్ పేరు ఉంటుంది, మన అసోసియేషన్ పేరు ఉంటుంది, డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని. సో అది కూడా మన విజయమే. ఆ తర్వాత మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. అంతకుముందు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలి. మన అసోసియేషన్ ద్వారా ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు అయ్యేటట్టు జీవో తీసుకొచ్చాము. అంతకుముందు మనకు వికలాంగులు ఒక వెహికల్ తీసుకుంటే కంపల్సరీ రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్ ఇవి కట్టాల్సి ఉండేది. ఇప్పుడు ఏం లేదు, అన్ని రద్దు అయ్యేటట్టుగా ఒక జీవో తీసుకొచ్చాము. మనకు ఫ్రీ వెహికల్ కొనేసి మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మన యొక్క హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ సరిపోతుంది, మనకు ఎగ్జామ్షన్ ఉంది. అదేవిధంగా సదన్ సర్టిఫికేట్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు ఈ ఆటో గేర్ వెహికల్స్ వచ్చాయి. ఒక రైట్ లెగ్ ఉన్న వాళ్ళు నడపవచ్చు. అది మనకి మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు మోడిఫికేషన్ చేస్తేనే మనకు ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవో ఇవ్వడం వల్ల వన్ లెగ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అదే కాకుండా మన కోవిడ్ టైంలో మీకు అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది అయిందో. అందులో మన వికలాంగులకు ఆరోగ్యపరంగా శారీరక పరంగా కొంచెం బలహీనం, మనకు ఇమీడియట్ పవర్ తగ్గుతుంది కాబట్టి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఎంప్లాయీస్ కి మేము డ్యూటీ ఎగ్జామ్షన్ తీసుకొచ్చాము. అదే కాకుండా ఎలక్షన్ లో క్రిపుల్ ఉంటాడు, అతను ఈవీఎం మోసుకోవాలంటే అతను తీసుకోపోలేడు, క్యాచ్ చేయలేడు. మరి అసలు ఈవీఎం అనేది చాలా సోఫిస్టికేటెడ్ మిషనరీ. ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కూడా మేము ఎగ్జామ్షన్ తీసుకొచ్చాం డ్యూటీ లేకుండా. అదేవిధంగా బస్ పాస్, ఇంతకుముందు వికలాంగులకు ఉద్యోగులకు బస్ పాస్ ఫ్రీ ఉండేది కాదు. మరి మా అసోసియేషన్ తరఫున మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి మరి ఇప్పుడు ఈ రోజు ఎంప్లాయీస్ కూడా ఫ్రీ బస్ పాస్ యూజ్ చేసుకుంటారు. సిటీలో డిస్ట్రిక్ట్ లో 50% వస్తుంది. అదే కాకుండా ఇండివిజువల్ గా ఎన్నో చేశాము. ఎక్కడ ప్రమోషన్ అయితే ఎక్కడ ఒక అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత, మన యాక్ట్ వచ్చిన తర్వాత ఈ అన్ఎంప్లాయిడ్ సోదరులతో పాటుగా మేము ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి మరి ఈ రోజు అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చాము, ఇంకా చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. 2015 PRS లో భాగంగా మరి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ కి రీడర్ అలవెన్స్ ఇవ్వడం కోసం మరి PRS కమిటీ సిఫార్సు చేసినప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము చాలాసార్లు రిప్రజెంట్ చేశాము. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆదేశం మేరకు ఆనాటి సెక్రటరీ గారు మాతో 3 గంటలు సమావేశం చేయడం జరిగింది. ఆ సమావేశంలో భాగంగా ఆ 3 గంటల్లో గంట సేపు రీడర్ అలవెన్స్ గురించే మాట్లాడాము. అధికారులు ఏమంటారంటే ఈరోజు రీడర్ అలవెన్స్ ఎందుకు, ఈరోజు మొత్తం ఆన్లైన్ వచ్చేసింది,
అదే సాఫ్ట్ కాపీలు వస్తున్నాయి అని చెప్పి నేను ఒకటి చెప్పాను. ఇంకా మన సిటీ సిటీ కాలేదు, ఇంకా మనం మారుమూల ప్రాంతంలో ఉన్నాము కాబట్టి ఏదైనా గవర్నమెంట్లో లేనిది పెట్టాలని ఉన్నది తీసేయడం అది సబబు కాదు. రీడర్ అలవెన్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు ఒక క్యాసెట్ కొనుక్కోవాలన్నా, ఒకతోటి వినిపించుకోవాలనుకున్నా, బుక్స్ కొనుక్కోవాలన్నా కంపల్సరీ కావాలి కాబట్టి ఇవ్వాలని చెప్పేసి మేము ఆ రోజు ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్ చేసిన భాగంలోనే రీడర్ అలవెన్స్ వచ్చింది. రీసెంట్ 2020 PRSలో కూడా మన రీడర్ అలవెన్స్ని మన అసోసియేషన్ ద్వారానే మనం సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కన్వెన్స్ అలవెన్స్ మీరు చూసుంటారు. లాస్ట్ PRSలో పే డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ తప్పిస్తే వేరే ఏ జీవో రాలేదు. కానీ మనం పెరిగిన 3,000 రూపాయల కన్వెన్స్ అలవెన్స్ మనం సాధించుకోగలిగాము. అదేవిధంగా ఇంతకుముందు డెఫ్ అండ్ డంప్ కన్వెన్స్ అలవెన్స్ ఉండేది కాదు. కానీ మన అసోసియేషన్ ద్వారా మనం రిప్రజెంట్ చేసి మరి ఈసారి PRSలో డెఫ్ అండ్ డంప్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన డిజబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మరి నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి డిజబుల్డ్ ఎంప్లాయీస్ కూడా ఒక అసోసియేషన్ బలోపేతం కావాలంటే మరి డిజబుల్డ్ అసోసియేషన్కి ఈ ఎంప్లాయీస్ యొక్క సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే బేస్మెంట్ కట్టుకున్నప్పుడే బిల్డింగ్ ఉంటుంది. అందుకనే మనకు ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వమైనా మన వెనక ఎంతమంది ఉన్నారు, మన కెపాసిటీ ఏంది, మనకి ఎంత మెంబర్షిప్ ఉందనేది చూస్తారు. కాబట్టి మన అసోసియేషన్ బలోపేతం కావాలంటే, ఎందుకంటే ఒక చెట్టు ఫలాలు మనకు రావాలంటే ఆ చెట్టుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అందరి వికలాంగులకు దివ్యాంగులకు నేను ఏడుకునేది ఏంటంటే, మన అసోసియేషన్ బలోపేతం చేసుకుంటే మన అసోసియేషన్ మనకు సేవ చేస్తుంది. మనం రైట్స్ అడిగే ముందు మన బాధ్యతలు కూడా ఎరగాల్సిన అవసరం మనకుంది. బాధ్యతలు నిర్వహించండి, ఆటోమేటిక్గా మన రైట్స్ని మనం సాధించుకోగలం. కాబట్టి అందరూ మన అసోసియేషన్ని పెంపొందించుకొని ఆ చెట్టు నీడలో మన రైట్స్ని సాధించుకోవాలని కోరుతున్నాను. మీ అసోసియేషన్లో ఇప్పటి వరకు మాలాంటి డిజబిలిటీ వరకు చాలా అవకాశాలు కల్పించారు, చేశారు సార్. ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా మా జవాబు టీవీలో పంచుకుంటారని? మా తోటి వికలాంగులు వాళ్ళకి మీరు ఇంత స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి తోటి వికలాంగురాలని చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా వికలాంగుల సమస్యలు ఇంకేమైనా సాధించాలనుకుంటే మా జవాబు టీవీలో పంచుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఓకే. ఇంకా ఇప్పుడు ప్రమోషనల్ రిజర్వేషన్ 3% ఉంది. అయితే RPW యాక్ట్ ప్రకారంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్ లో 4% ఇవ్వాలని ఉంది యాక్ట్ లో. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల చాలా అసోసియేషన్లు ఇంక్లూడింగ్ మా అసోసియేషన్ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా 4% ఇవ్వాలి. అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. యాక్ట్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాలనేది దాని సారాంశం. అయితే అది ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, జీవో ఇచ్చారు. అదేవిధంగా హర్యానా గవర్నమెంట్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ ని గౌరవిస్తూ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ మధ్యనే మన ఏపీ గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసింది. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు మేము గత 10 సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడి తిరుగుతున్నాం కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడైనా కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైనమిజంలో వారి మన డిజబుల్డ్ ఎంప్లాయీకి ఉద్యోగం ఇవ్వడం, అదేవిధంగా మన ప్రజా దర్బార్ పెట్టినప్పుడు కూడా చాలా మంది డిజబుల్డ్ వాళ్ళకు మంచి బ్యాలెన్స్ ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. అయితే వారి సారథ్యంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 4% మరి ఖచ్చితంగా ఇస్తారని మేము అభిలషిస్తున్నాం. అదేవిధంగా మన 317 జీవోలో జనరల్ వాళ్ళతో పాటుగా వికలాంగ ఉద్యోగులు కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర చాలా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోరుకున్న ప్లేస్ కి మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలని చెప్పేసి రీట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం. యాక్ట్ లో 95 యాక్ట్ లో కానీ RPW 2016 యాక్ట్ లో కానీ బ్యారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో భాగంగా ట్రాన్స్ఫర్ పాలసీ అని ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. అయితే స్టేట్ గవర్నమెంట్ మాకు ఇంతవరకు వెళ్ళలేదు. బ్యారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో భాగంగా ట్రాన్స్ఫర్ పాలసీ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ బ్యాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్ ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ ఎక్కడో రిటైర్డ్ అవడం వల్ల, ప్రమోషన్ రావడం వల్ల పోస్ట్ వేకెట్ అవుతాడు. ఒకవేళ వికలాంగ అభ్యర్థికి అక్కడ అనుకూలంగా ఉంటే ఇమీడియట్ గా అతన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా. ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఎత్తేసినప్పుడు ఒక దివ్యాంగ ఉద్యోగికి అక్కడ అనుకూలం ఉంటే అతన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడే రీఇన్స్టేట్ చేయడం, అక్కడే ఉంచడం.
ఇది ట్రాన్స్ఫర్ పాలసీ. అది ఖచ్చితంగా మీ గవర్నమెంట్ని మా అసోసియేషన్ తరఫున విన్నవించుకునేది ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ పాలసీ కూడా తీసుకొస్తే ఎంతో మంది వికలాంగులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండి వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతని సక్రమంగా చేసి నిర్వహించే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 14 CLs ఇచ్చింది, స్పెషల్ CLs. అదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం అవుతుంది, జ్వరం రావడం లేకపోతే మనం క్యారీ పర్సన్ పెట్టించుకోవడము, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి కోసం 14 CL ఇచ్చారు. మన ఏపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. అయితే ఈ గత ప్రభుత్వంలో మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. 2 PRC 2015 PRC 20 PRC కూడా రికమెండ్ చేస్తే కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా మానవతా దృక్పథంతో వికలాంగుల మీద దయ చూస్తూ ఆ 14 CLs సంబంధించిన జీవో కూడా ఇమీడియట్గా ఇవ్వాలని మేము గవర్నమెంట్ అభ్యర్థిస్తున్నాము. ఇట్లా ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న అసోసియేషన్లకు రికగ్నైజ్ ఇస్తున్నారు. మేము రికగ్నిషన్ కోసం 15 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాము. రికగ్నిషన్ ఇస్తే ఏంటంటే మా యొక్క దివ్యాంగ ఉద్యోగుల పని కూడా మేము ప్రభుత్వం పిలిపించి ప్రభుత్వానికి చేరువ చేసే అవకాశం ఉంటుంది. మాకు రికగ్నిషన్ ఇవ్వడం కంటే మా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇనే అవకాశం ఉంటుంది. కాబట్టి అసోసియేషన్ రికగ్నిషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ మళ్ళీ ఒకసారి కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకి, మరి అదేవిధంగా ఎన్నికల ఎమ్మెల్యేలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన జవాబు టీవీ కూడా మళ్ళీ ఒకసారి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మీ అమూల్యమైన సందేశాన్ని మా డిజబిలిటీ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి అన్నీ మాకు మా జవాబు టీవీలో పంచుకున్నందుకు, తోటి వికలాంగులకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎప్పుడైనా మీ అమూల్యమైన సందేశాలు ఉంటే మా జవాబు టీవీలో అందించగలరని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.